గురించి? సమూయేలు గురించి మీరు వచ్చినారు కదా. అన్న, సమూయేలు, ఇంకా పేతురు, చెప్పాలా? రోజు గురించి విన్నారు కదా. సరే, మరి సమూయేలు ఏం చేసిండు? చెవులని దేవుని స్వరంను విన్నాడు కదా. రోజే ఏం చేసింది? పేతురు స్వరం మీద వచ్చింది కదా. మరి మీ చెవులు ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారా? ఎంతమందికి చెవులు ఉన్నాయి? ఎంతమందికి కళ్ళు ఉన్నాయి? అందరికి ఉన్నాయా? సరే, చెవులున్న వాళ్ళు చేయించండి. చెవులున్న వాళ్ళు నేను చెప్పే మాటలు సరిగ్గా వింటారు. పెదవులున్న వాళ్ళు పెదాల మీద ఫిగరాలిక్స్ చేసుకుని పెదవులు ఉన్న వాళ్ళు మాట్లాడరు. అద్వైత్. సరే, కళ్ళున్న వాళ్ళు నేను చెప్పేదాన్ని, నేను ఇక్కడ పెట్టేదాన్ని చక్కగా చూస్తారు. మరి సైలెంట్ ఉంటారా లేదా? వాయిస్ ఉంటారా లేదా? సరే, ఈరోజు మన స్టోరీ ఏమిటంటే నీ పెదవులు కాచుకునుట. ఏంటిది? మన పెదవులు అంట కాచుకుని ఉండాలంట. సరే, షారా ఒక అమ్మాయి ఉంది, మీ దగ్గర చిన్న పాప. ఎవరు? ఒక చిన్న పాప. నా పేరు షారా. అయితే షారా అంట తన స్నేహితురాల గురించి, తన ఫ్రెండ్ గురించి వినాలి బాయ్స్. తన ఫ్రెండ్ గురించి చెడ్డ మాటలు కల్పించి చెప్పిందట. ఏమని చెప్పిందట? కల్పించి చెడ్డ మాటలు చెప్పిందట. అయితే తన హృదయంలో శాంతి లేదంట, నెమ్మది లేదంట. ఎందుకు చెప్పినా అని హృదయంలో, మనసులో ఒకటే దుఃఖం అంట. అయితే ఒకరోజు షారా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, మమ్మీ వినాల బాయ్స్, మమ్మీ నాకు డైలీ బాధేస్తుంది మమ్మీ, రోజు బాధేస్తుంది. ఎందుకు చెప్పాలా? మా ఫ్రెండ్ గురించి నేను చెడ్డ మాటలు చెప్పినా కాబట్టి నా హృదయంలో నెమ్మది లేదు మమ్మీ అని చెప్పేసి ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. చెప్తే వాళ్ళ మమ్మీ ఏం చేసింది? కొట్టలేదు, తిట్టలేదంట. ఒక పని చెప్పిందంట. తెలుసా? వినాలా బాయ్స్? నేను క్వశ్చన్స్ అడుగుతా. అయితే వాళ్ళ మమ్మీ ఒక పని చెప్పిందంట. ఏంటి తెలుసా? కొన్ని విత్తనములు చేతికి ఇచ్చిందంట. ఆ విత్తనములు గాల్లో ఎగిరేసి అని చెప్పిందంట. అవి ఎగిరేసి మళ్ళీ దాన్ని తీసుకొని పోగు చేయు అని చెప్పేసిందంట. అయితే సరే, ఇది చిన్న పని కదా అనుకుందంట. ఎవరు అనుకుంది? మీరు ఇక్కడ లేరు, మీ మనసులు ఇక్కడ లేవు. అయితే వాళ్ళ మమ్మీ విత్తనం ఇచ్చింది కదా, గాలి ఎగిరేసిందంట. వాటిని పోగు చేయమంటే గాలి గట్టిగా వీచిందంట. చాలా గాలి వచ్చేసరికి ఆ విత్తనములంట ఇక్కడ పడిపోయినాయంట. అయితే వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? ఆ విత్తనంలో ఏం చేయమని చెప్పింది? ఒక దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది కదా, మళ్ళీ తీసుకొని రమ్మన్నది కదా. అయితే ఆ గాలి వీచగానే ఆ విత్తనంలో ఎక్కడెక్కడో పడిపోయినాయంట. కాబట్టి దొరకలేదంట. అయితే వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి చెప్పిందంట, మమ్మీ దొరకలేదు అని చెప్పేసి, అవి విత్తనంలో గాలి వచ్చింది కదా కాబట్టి దొరకలేదు అని చెప్పిందంట. అయితే వాళ్ళ మమ్మ ఒకటే మాట చెప్పిందంట, మనం కూడా అబద్ధాలు చెడ్డ మాటలు పలికినప్పుడు ఇట్లనే జరుగుతుంది బిడ్డ. మనం ఏదైతే విత్తుతున్నామో అదే విత్తనము మాట, మన మెదడు ద్వారా ఏదైతే మాట్లాడుతున్నామో అవే విత్తనములు. అవి ఒకసారి ఎవరి మీద ఏదన్నా అన్న తర్వాత దాన్ని మళ్ళీ వెనుక తీసుకోలేదు. ఒకవేళ యేసు ప్రభు దగ్గర క్షమించు ప్రభువా, నేను ఇట్లా వినాలి. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించును, నేను ఇట్లా మా ఫ్రెండ్ మీద అబద్ధం చెప్పినా, చెడ్డ మాటలు చెప్పినా చెప్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ ఆ మాటల్ని మళ్ళీ వెనుక తీసుకోలేము అని చెప్తూ వచ్చిందంట. అయితే అలా మనం కూడా మన పెదవుల ద్వారా చెడ్డ మాటలు పలకకూడదు. కాబట్టి అయితే మన పెదవులు ఫస్ట్ మాట్లాడాలంటే దాని నుంచి ఎక్కడి నుంచి రావాలి? మైండ్ నుంచి, తలంపుల నుంచి రావాలి. ఒకవేళ మైండ్లో ఆ తలంపు తలుస్తేనే మన నోటి పెదవుల ద్వారా మనం మాట్లాడతాం కదా. వాయిస్ వింటున్నారా? అయితే మనం ఏదైతే తలుస్తామో దాని ద్వారానే మాట్లాడతాం. కాబట్టి మనము తలిచే వాటిని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అబద్ధంలో ఆడు పెదవులంట యెహోవాకు హేయములు. ఏంటిది ఏది హేయము?
బాయ్స్ చెప్పాలా ఏంటిది? అబద్ధంలో ఆడే పెదవులు దేవునికి హేయులు. సరే, మరి మనము నోటి ద్వారా అబద్ధాలు ఆడతాము, బూది మాట మాట్లాడతాము, చెడ్డ మాట మాట్లాడతాం కదా. కానీ ఎన్నడూ అబద్ధం ఆడలేదు, అంతేకాకుండా చెడ్డ మాటలు పలకలేని ఒక మనుషుడు ఉన్నాడు తెలుసా? బైబిల్లో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరు ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎప్పుడు అబద్ధం ఆడలేదంట, ఎప్పుడు బూది మాట మాట్లాడలేదంట, చెడ్డ మాట మాట్లాడలేదంట. ఆ మనిషి ఎవరు తెలుసా మీకు? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అంట. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదంట, అంతేకాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవాడంట, అంతకంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలాగే మన పెదవులు కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. సరేనా? ఇగో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడకూడదు. సరే, యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన జీవితంలో ఏం జరిగిందో మీకు చెప్తాను. వింటారా లేదా? సరే, యేసుక్రీస్తు ప్రభు అంట చిన్న ఉన్నప్పుడు 12 సంవత్సరాలు చిన్న ఉన్నప్పుడు అంట స్కూల్కి వెళ్ళేవాడంట, మీలాగే పిల్లలతో ఆడుకునేవాడంట, అంతేకాకుండా తన తల్లిదండ్రులకి విధేయుడు ఉండేవాడంట. తన యోసేపు వడ్రంగి పని చేసేవాడంట. ఆ వడ్రంగి పనికి చూడండి, యేసు ప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అంట యోసేపు, ఇక్కడ ఎవరు? ఈయన పేరు యోసేపు. చెప్పండి, యోసేపు. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభు. అయితే 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు ప్రభు తన తండ్రికి విధేయుడై వడ్రంగి పని చేస్తుంది కదా, దాంట్లో హెల్ప్ చేసేవాడంట. కానీ యేసు ప్రభుకి తల్లి మర్యాద ఉంది కానీ తండ్రి లేడు, ఈ లోక సంబంధమైన తండ్రి లేడు. మరి ఎవరున్నారో తెలుసా? పర సంబంధమైన తండ్రి యెహోవాయే దేవుడు ఆయనకి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించున్నాడు. ఎందుకు తెలుసా? మనుషుల పాపం నిమిత్తము ఈ లోకానికి పంపించున్నాడు. అయితే మరి దేవుడే యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి కాబట్టి ఆయనకి ఈ లోక సంబంధమైన తండ్రి లేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకి నా కొరకి చిన్న బాలుడిగా, వినాల బాయ్స్, మీలాగే చిన్న బాలుడిగా పుట్టినాడు. అంతేకాకుండా చిన్న బాలుడిగా పెరిగిండు. అంతేకాకుండా ఏం చేసింది తెలుసా? వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి విధేయుడుగా అయ్యి వచ్చినాడు. కానీ ఎక్కడ కూడా అబద్ధము పాపం చేయలేదంట. యేసుక్రీస్తు ప్రభునందు ఏ పాపం లేదంట. అలా జీవిస్తూ వచ్చినాడు. సరేనా పిల్లలు, వింటారా? అయితే యేసు ప్రభు ఎప్పుడు కూడా దేవాలయానికి యెరూషలేముకు వెళ్ళలేదంట. అయితే ఒకరోజు యెరూషలేముకు వెళ్ళాలని ప్రయాణం చేయాలని వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు యెరూషలేము చూడలేదు కదా, చాలా ఆశతోని దేవాలయానికి వెళ్తూ వచ్చినాడు. ఎందుకు వెళ్తూ వచ్చినాడు తెలుసా? యెరూషలేములో పండుగ ఉంది. ఏముంది? గర్ల్స్ చెప్పాలా? ఏముంది? యెరూషలేములో పండుగ ఉంది అంట. అయితే ఆ పండుగ కోసము తల్లి అయిన మరియా, యోసేపు, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ వచ్చినారు. వెళ్ళిన తర్వాత అక్కడ మందిరంలో చాలా మంది వస్తూ ఉన్నారంట, వెళ్తా ఉన్నారంట. చాలా మంది వారి పాపముల కొరకే ప్రాయశ్చిత్తం కొరకు దేవుని దగ్గర పాపం చేసిన ప్రభువా అని చెప్పి ఒప్పుకొని వారు ఏం చేసేవారంటే తెలుసా? గొర్రెలని మేకని వధించేవారు. ఏం చేసేవారు? బాయ్స్ ఏం చేసేవారు? గొర్రెలని మేకల్ని వధించేవారు. ఎందుకు తెలుసా? రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు కాబట్టి ఆ మేకల్ని గొర్రెలని వధించేవారంట. దాని ద్వారా పాపము క్షమింపబడుతుంది. అయితే యేసు ప్రభు దాన్ని చూసి ఏమనుకునేవాడు? లోపల ఏమనుకునేవాడు తెలుసా? నేనే ఈ లోకంలో ఈ మనుషుల కోసం వచ్చాను, అంతేకాకుండా ఈ లోకంలో వారి కోసం ప్రాణం పెట్టినే ఉన్నాను, అంతేకాకుండా వారి కొరకే రక్తం కార్చనే ఉన్నాను. ఆ రక్తం ద్వారానే మనుషులకి పాప విమోచన కలుగుతుంది. కాబట్టి నేనే వారికి పాప క్షమాపణ ఇచ్చే దేవుడిని కాబట్టి అని అనుకునేవాడు. అంతేకాకుండా నేను చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేవాలి కాబట్టి తండ్రి దగ్గరికి ఆరోహణం అవ్వాలి అని లోపల అనుకునేవాడు ఆ మనుషుని చూసి.
అలా యెరూషలేములో చాలా మంది గొర్రెలను మేకల్ని వధించేవారు. అయితే యేసుక్రీస్తు వారు తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఆ పండుగలో ఆచరించిన తర్వాత తిరిగి మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తారా లేదా? వస్తారా? యేసుప్రభు వారు కూడా వారి ఇంటికి వెళ్ళాలని తిరిగి ప్రయాణం చేయాలని సిద్ధపడుతూ వచ్చినారు. అయితే తిరిగి ప్రయాణము చేస్తూ వచ్చినారు వాళ్ళ మమ్మీ డాడీ. ఎవరు వాళ్ళ మమ్మీ? మరియా. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? యోసేపు. అయితే యోసేపు మరియా ఇద్దరు అండ్ అంతేకాకుండా యేసు ప్రభు తిరిగి ప్రయాణం చేయాలని వెళ్తా ఉండగా చాలా మంది పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళంట. అంతేకాకుండా తల్లిదండ్రులు ఆ చుట్టాలతోనే వెళ్ళేవాళ్ళంట. అయితే యేసు ప్రభు అంట వారు కనిపించలేదంట 3 రోజుల తర్వాత. 3 రోజుల ప్రయాణము చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు యేసు ప్రభు కనిపించలేదంట. అయితే ఏమేమి తెలుసా? యేసు ప్రభు కనిపించకపోయేసరికి మరియా యోసేపు ఇద్దరు కంగారు పడిపోయినారంట. యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు కనిపించట్లేదేంటి అని చెప్పేసి వెతుకుతూ వచ్చినారంట. వాళ్ళ చుట్టాల దగ్గర ఉన్నారేమో, లేకపోతే నిలవైన వారితో ఉన్నాడేమో, లేకపోతే పిల్లలతో వస్తున్నాడేమో అని చెప్పేసి వెతుకుతూ కంగారుతో చూస్తా ఉన్నారట. యేసు ప్రభు కనిపించకపోయేసరికి ఎక్కడైనా దారులు తప్పిపోయాడు. పిల్లలు వింటున్నారా? చేతులు ఉన్నాయా మీకు? చేతులు పట్టుకోండి, శ్రద్ధ వినాలా? సరే, నన్నే చూడాలి. అయితే యేసు ప్రభుని వెతకాలని యేసు ప్రభు ఎక్కడ తప్పిపోయిండు? ఏదన్నా దారుడు తప్పిపోయిండేమో, లేకపోతే క్రూర మృగాలు తినేసినాయేమో అని చెప్పేసి భయంతోని ఆందోళనతో యేసు ప్రభుని వెతకడానికి యెరూషలేము దాకా 3 రోజులు ప్రయాణం చేసినారట. ఎవరు చేస్తున్నారు? ఎవరు? మరియా యోసేపు మళ్ళీ తిరిగి ప్రయాణం యెరూషలేముకి వచ్చి రావడానికి 3 రోజులు పట్టిందంట. అయితే వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నాడంట. దేవాలయంలో ఎక్కడ ఉన్నాడు తెలుసా? ప్రధాన యాజకుడి దగ్గర, పెద్దల దగ్గర ఉండి వారు చెప్పే వాక్యం, యేసుక్రీస్తు దేవుని గురించి చెప్పే వాక్యంను, అంతేకాకుండా వారి బోధనను వింటూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయన పెద్దలు దేనికోసం వాడుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు దేవుడి గురించి వాడుకుంటూ వచ్చినాడు. దేవుడు వాళ్ళు చెప్పే దాని గురించి విని దాని నుంచి ప్రశ్నలు అడిగేవాడంట. అంతేకాకుండా వారికి తెలియని జవాబులు చెప్పేవాడంట. వాళ్ళు విని ఎంత ఆశ్చర్యం. పిల్లలు వినట్లేదు, నేను చెప్పాను మరి. వాయిస్ వెనక సరే. అయితే యేసు ప్రభు అంట ఏదైతే ప్రధాన యాజకులు, పెద్దలు దేవుని వాక్యం చెప్తున్నారో వాటి విని వాటి గురించి ప్రశ్నలు వేసేవాడంట. అంతేకాకుండా వాళ్ళకి తెలియని దాని గురించి చెప్పేవాడంట. దాన్ని విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడేవాళ్ళంట. ఈ 12 సంవత్సరాల పిల్లడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అద్వైత్ పిల్లలు వినాలా? అయితే ఈ చిన్న పిల్లడికి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ప్రధాన యాజకులు దేవుని వాక్యం పట్టుకొని చెప్తా ఉన్నారు. ఈయన ఎవరు? యేసు ప్రభు కదా. అయితే వాళ్ళు యేసు ప్రభు అడిగాడంట, ప్రశ్నలు అడుగుతా ఉన్నాడంట. అంతేకాకుండా వాళ్ళు చెప్పేదానికి ఆన్సర్ చెప్తా ఉంటుంటే అందరూ ఆశ్చర్యపోయారంట. అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినారా లేదా? వినాలి. వినాలి. కాబట్టి వెతుక్కుంటూ వచ్చినారు కదా, యేసు ప్రభువుని చూసినారంట, ఆశ్చర్యపడిపోయినారంట వాళ్ళు కూడా. వాళ్ళ మమ్మీ యోసేపు ఇద్దరు కలిసి వచ్చి చూసేసరికి ప్రధాన యాజకుల దగ్గర ఉండేసరికి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఆశ్చర్యపడిపోయినారంట. ఏంటి ఇక్కడ ఉన్నాడా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి యేసుని అడిగారంట, ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావు మాకు రాకుండా అని చెప్పేసి. అంటే మమ్మల్ని ఎందుకు ఇంత దుఃఖపరిచావు, ఎందుకు ఇంత బాధ పెట్టావు అంటే యేసు ఏమన్నాడు తెలుసా? మెల్లనైన స్వరంతో, మమ్మీ డాడీ నేను నా పరలోకపు తండ్రి పనుల మీద ఉన్నాను, కాబట్టి
నేను పరలోక సంబంధమైన వాటి గురించి నేను మాట్లాడాలి కాబట్టి నా పెదవులని దేవుని గురించి చెప్పాలి కాబట్టి ఆ పని మీదే ఉన్నాను అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి అప్పుడు మరియా యోసేపులు అర్థం కాలేదంట వారికి. అలాగే మనం కూడా మమ్మీ నేను రక్షణ పొందినాను, చిన్నతనంలోనే ఈ చిన్న ఏజ్ లో మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను రక్షణ పొందినా, నాకు రక్షణ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా స్వీకరించినాను, నా హృదయంలోకి యేసు వచ్చినాడు, నన్ను దేవుని సేవకుడు రమ్మంటున్నాడు అని చెప్పి చెప్తే తల్లిదండ్రులకు అర్థం కాదు. ఎందుకు తెలుసా? చిన్న పిల్లలు మీకు ఏం తెలుసులే అనుకుంటారు, కానీ దేవుడు చేసిన కార్యము మీకు ఆ దేవుడికి తెలుసు. కాబట్టి మనము ఏం చేయాలి తెలుసా? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. యేసు ప్రభువు తన 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకి లోబడి ఉండేవాడంట. అంతేకాకుండా పెద్దలకు లోబడి ఉండేవాడంట. ఏ పని చెప్తా చేసేవాడంట. అలా మనం కూడా ఏం చేయాలి? లోబడి ఉండట్లేదు, లోబడి ఉండాలి కదా, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అయితే యేసు ప్రభువుని అడిగిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రయాణము వారి ఊరికి వెళ్దామని వెళ్తూ వచ్చినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంట తన తల్లిదండ్రులకి లోబడి వారు పనిచేసేవారంట. మనం కూడా మన దేవుడు తన సేవకు పెంచిన రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టలుగా జీవించాలి. అలాగే మన తల్లిదండ్రుల మాట లోబడి యేసు ప్రభువు ఎట్లయితే తన తల్లిదండ్రులకు లోబడితో వచ్చినాడు, మనం కూడా అలా లోబడి మన పెదవులు ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. అంతేకాకుండా దేవుని వాక్యం తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడుకోవాలి. అట్లా మన పెదవులని దేవునికి ఇవ్వాలి. సరేనా మరి పిల్లలు? అలాగా చేస్తే మన పెదవుల ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. ఏమొస్తుంది? మన ద్వారా, మన పెదవుల ద్వారా, మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన హృదయం ద్వారా సమస్తము దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ రోజు మరి యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా స్వీకరిస్తారా? యేసు ప్రభువు అంట నీ కొరకు నా కొరకి ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాకుండా నీ కొరకి నా కొరకి 33 సంవత్సరాలు జీవించినాడు. అంతేకాకుండా సిలువలో నీ కొరకి నా కొరకి ప్రాణం పెడుతూ వచ్చినాడు. మరి ప్రాణం పెట్టినాడు కదా, మరి మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్యా నన్ను క్షమించుము, నేను ప్రభా నేను పాపం చేసినాడు కదా, నన్ను క్షమించి నీ రక్తంతో కడుగుము, నా హృదయంలోకి రమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తే ఈ చిన్న హృదయంలోకి ఈ చిన్న పేరు ద్వారా పలికిన మాటల ద్వారా దేవుడు మీ హృదయంలోకి వస్తాడు. మరి మీరు చేస్తారా? ప్రార్థన చేస్తారా? చేద్దామా? మరి మోకరిద్దామా? మోకరించండి. వాళ్ళని ఏం చేయాలి? మోకరించాలా? నీళ్ళు అన్నట్టు ఏం చేయాలి? చాలా మంది ఇంకా కూర్చున్నారు. వాయిస్ 2 అంటే ఏం చేయాలి? చేతులు జోడించాలి. చేతులు జోడించండి. 3 అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలా. చాలా మంది ఇంకా కళ్ళు తెలుసుకొని చూస్తా ఉన్నారు. సరే నేను చెప్తాను, అట్లా చెప్పాలి. మీరు చెప్తారా? ప్రేమ కదా యేసయ్యా ఒకరు కూడా 8 దినాలు తీసుకొచ్చినారు, దానికి వందనాలు. యేసు ప్రభువు తన పెదవులు వాక్యం కొరకి దేవునికి కొరకి వాడుతూ వచ్చినాడు. అలాగే నా పెదవులు కూడా నీ వాక్యం విననీకి, చెప్పనీకి, పాటలు పాడేదానికి నాకు సహాయం చేయము. యేసయ్యా నీ పాపిని, నన్ను క్షమించుము, నీ రక్తంతో నన్ను కడుగుము, నీ బిడ్డగా నన్ను చేర్చుకొనుము. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. అలాగే ఉన్న పిల్లలు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, సరేనా? ప్రేమ తండ్రి నమ్మకం దేవా, ప్రేమించి అయ్యుని ఇష్టపడిన నీ దాసుని వాడుకొని నీ నోటి పేరుగా వాడుకుంటున్నారు. చక్కగా పిల్లలు వింటూ వచ్చినారు ప్రభావ. వారు విన్న వాక్యం స్టోరీని ప్రభావ వారి దేవుడు నీకు బతుకపెట్టి ప్రభావ కొందరైనా ఈ పిల్లల్ని రక్షింపజేయడు ప్రభావ. విన్న వాక్యం నిష్ఫలం కాకుండా ప్రభావ స్వతంత్రంగా అబద్ధంగా మరింపజేయు వేడుకుంటున్నాను దేవా. ఇచ్చిన ఈ ధనతకి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో
వాక్యం ఏంటో తెలుసా పిల్లలు? కీర్తనలు 141:3. యెహోవా నా పెదవుల ద్వారమునకు, చెప్పండి చాలా మంది, నా పెదవుల ద్వారమునకు యెహోవా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తనలు 141:3.